అండ్ అందరికి ఇడ్లీ చేసినప్పుడు ఇడ్లీ పిండి మిగిలిన ఒకవేళ స్ట్రాగా ఉన్నా కూడా ఉత్తప్పం తినాలనిపించినప్పుడు ఇడ్లీ పిండి ఒక బౌల్లోకి తీసుకొని మనకు సరిపడా బౌల్లోకి తీసుకొని అందులో సన్నగా తరిగిన క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కొన్ని కలుపుకోవాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ అయితే వేసి ఈ ఉత్తప్పం పిండిలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి బ్రష్తో స్ప్రెడ్ చేయాలి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఊతప్పం పిండి వేసుకొని ఊతప్పంలాగా వేసుకోవాలి. వేసుకొని ఊతప్పంను కొంచెం అటు ఇటు కొంచెం స్ప్రెడ్ చేయాలి. అలా చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మీద నుండి ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మరో సైడ్ తిప్పుకోవాలి. ఇలా 2-3 సార్లు తిప్పుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని పల్లి పుట్నాల చట్నీ, టమాటా చట్నీతో సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.